వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో గెలిచే వాళ్ళు ఎవరు చూద్దాం. కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ పోటీలో ఉన్నారు. ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, మాజీ మంత్రి. బీజేపీ నుంచి గోమస శ్రీనివాస్ నేతగాని సామాజిక వర్గం. ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే ఉంటాయి, దాదాపు 2.5 లక్షల ఓట్లు ఆయన ఉన్నారు. అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసారథ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా ఉందన్న? చాలా హాట్గా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ మొత్తం వాళ్ళ కొడుకును వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకును నిలబెట్టుకున్నారు. కొప్పుల ఈశ్వర్, గోమా శ్రీనివాస్. ఏం చెప్తారు మీరు? అంటే పెద్దపల్లి కూడా చాలా హాట్గా అయిపోయింది యాక్చువల్గా. మొదటి నుంచి రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ మొదటి నుంచి దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అంతకుముందు వెంకటస్వామి ఉన్నప్పుడు కానీ అవన్నీ జరిగింది. అయితే ఈసారి ఇంకా ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వివేక్, వినోద్ ఇద్దరు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు. అవును. బెల్లంపల్లి వివేక్ కొడుకు, వినోద్కు వరుస కొడుకు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ. ప్లస్ తాత వారసత్వంగా వచ్చిండు. చాలా ఏళ్ల పాటు పెద్దపల్లి నుంచి వెంకటస్వామి గారు ప్రాతినిధ్యం వహించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వరు మాజీ మంత్రి. ఈయన కూడా ఈ పార్లమెంట్ పరిధిలోనే చాలా ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉన్నాడు. ఐదు సార్లు గెలిచినటువంటి పరిస్థితి, మాజీ మంత్రి. బీజేపీ నుంచి గోమా శ్రీనివాస్. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి చూసినట్టయితే కాంగ్రెస్కి మొదటి నుంచి అన్ని చోట్ల కూడా ఇక్కడ ఎమ్మెల్యేల అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకు. అవును, 7 మంది, 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లస్ ఇద్దరు కూడా ఒకటే కుటుంబం నుంచి, తండ్రి బాబాయ్, పెద్ద ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఈయనకి ఇవి వారసత్వ పరంగా ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి వంశీకి. అయితే మరి కానీ ఈయనకి డిసడ్వాంటేజ్ ఏంటిది ఇక్కడ అంటే, ఒకే కుటుంబమా, అన్ని పదవులు వాళ్ళకేనా, 2 ఎమ్మెల్యేలు ఎంపీసీ కూడా ఆయనకే వేయాలా అనేటువంటిది ఒక ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఈ అడ్వాంటేజ్ ఎట్లా, డిసడ్వాంటేజ్ కూడా ఇది అవుతుంది. ఒకటే కుటుంబానికి అన్ని పదవుల, 3 పదవులు వాళ్ళకే. కాంగ్రెస్ లోనే పెద్ద హాట్ టాపిక్ ఇంకా లోకల్ కాంగ్రెస్ లోనే. అదే మళ్ళీ వీళ్ళేమి మొదటి నుంచి ఉన్నవాళ్ళు అట్లే కంటిన్యూ అయి ఉన్నవాళ్ళు కాదు. సీటా కొరకే వచ్చారు కదా మధ్యలో. ఎన్నికల ముందు 6 సార్లు అనేది కూడా ఉంది కదా ఆయన మీద. 6 అంటే 6 ఉంది కదా ఆయన మీద. 6 సార్లు పార్టీ మారిండు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్. అవును, ఇన్నిసార్లు మారిండు, పార్టీ మారిండు. కాబట్టిది అది కూడా సీట్ల కొరకే వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇన్ని సీట్లు ఇస్తారా, ఇంకా వేరే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళారా, ఇంకా ఇతరులకు అవకాశం ఇవ్వకూడదా? కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబమే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది, వాళ్ళ బాగుపడితే ఎట్లా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అది మైనస్. రెండవది, వాళ్ళు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది, ఇక్కడ వేయలేదు అనేది కూడా ఉంది. ఇక ఇంకోటి ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, చివరి నిమిషంలో కొద్ది రోజుల ముందు, ఎన్నికలకు రావడం కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎంపీని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. నేతగాని సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే ఏకైక వ్యక్తి. దాదాపు బీఆర్ఎస్ కేసీఆర్ చాలాసార్లు ట్రయల్ చేసి విజయం సాధించిండ్రు. నేతకాని సామాజిక వర్గాన్ని నిలబెట్టడం. అంతకుముందు కూడా ఒకసారి నిలబెట్టిండు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు, సక్సెస్ కాలేదు. ఇప్పుడు అయిండు. అయితే నేతకాని సామాజిక వర్గం అక్కడ మాత్రమే, ఆ పార్లమెంట్ పరిధిలోనే దాదాపు 1.5-2 లక్షల ఓట్లు ఉంటాయి అనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. ఆ ఉద్దేశంతో వెంకటేష్కు తీసుకొస్తే మీరు ముందు ఇచ్చిన హామీలో భాగంగా వంశీకి ఇచ్చేసి ఈ వెంకటేష్కు సీట్ ఇవ్వలేదు అంటే నేతకాని సామాజిక వర్గానికి ఇగ్నోర్ చేశారు, కాంగ్రెస్ ఇగ్నోర్ చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండే అవకాశం ఉంది. ఇక రెండోది, కొప్పుల ఈశ్వర్ విషయానికి వచ్చిన మాలమాదిగ సామాజిక వర్గం కూడా, అది కూడా ఉంది. మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఈ మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పిండ్రు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదొక ప్లస్ పాయింట్ అని. వీళ్ళు ఎవరైనా వీళ్ళు మనస్ఫూర్తిగా వంశీ గెలుపుకు సపోర్ట్ చేసే అవకాశం అంటే ఆ జిల్లాలో ఉంది. మొదటి నుంచి వివేక్ను శ్రీధర్ బాబుకు వైరం ఉంది, మంత్రి శ్రీధర్ బాబుకు మధ్య విభేదాలు ఉన్నాయి. మరి ఇది ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ఒక ఎంపీ అయిపోతే శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ కూడా ఆ పార్లమెంట్ పరిధిలోనే అది ఇన్ఛార్జ్ అంటే ఇచ్చారు. ఇక్కడ ఇలిమెండలో కట్టాలన్నట్టు వాళ్ళకే ఇచ్చేసారు మరి ఇక్కడ. కాబట్టి ఆయనకి ఇస్తే ఆయనదే బాధ్యత, ఆయనకే బాధ్యత అప్పగించింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఏర్పడ్డది. కానీ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్తా, మీరు ఇది ఇక్కడ అన్నారు కాబట్టి, వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు అన్నారు కాబట్టి, శ్రీధర్ బాబును V6 లో 10 ఏళ్ళు బ్యాన్ చేసిండ్రు ఆ ఛానల్లో. అసలు ముఖం చూపించేది లేదు, ఆయన ప్రెస్ మీట్ పోయేది లేదు. ఇక్కడ వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇట్లా 4 కూర్చుంటే కరెక్ట్ గా ఫ్రేమ్ వీడికే ఉంటది, శ్రీధర్ బాబు కాంచి కట్ అయిపోతుంది 10 సంవత్సరాలు.
అంటే మీరు అందులో చేసిన అనుభవం చేసిన కాబట్టి కాబట్టి నాకు తెలుసు కదా అంతా. అయితే శ్రీధర్ బాబుకు అదొకటి టాస్క్ ఏమో ఇచ్చారు, కానీ విభేదాలేమో ఉన్నాయి, ఓకే. నచ్చవు. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంది, మొత్తం ఆధిపత్యం వాళ్ళది అయిపోతుంది ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో. పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా ఆధిపత్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ అంతర్గతంగా మాత్రం విభేదాలు ఉన్నాయి స్పష్టంగా. ఆయన కూడా వెంకటేష్ని సపోర్ట్ చేశారు చివరి నిమిషం వరకు. ఎవరు? శ్రీధర్బాబు. శ్రీధర్బాబు వెంకటేష్కి ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ గ్రూపు విభేదాల వల్ల, లేదా కుటుంబానికి ఒక కుటుంబానికే ఇన్నా అనేటువంటి ఒక్కొక్కటి, మానలకే ఇచ్చారనేది ఒకటి, నేతకాన్ని తీసుకొచ్చి బలి చేశారనేది రెండోది, ఇన్ని కారణాల రీత్యా ఈయనకున్నటువంటి మైనస్లు ఇవి. ఇంకోటి రాజకీయంగా కొత్త అయినాయి, ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ వాళ్ళకు మరి అతన్ని మరి ఆదరిస్తారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంకోటి సుగుణ కుమార్ తీసుకొచ్చింది మాదిగ సామాజిక వర్గం రికార్డ్ అయిందా? అంటే సుగుణ కుమారిని కూడా సపోర్ట్ చేసిండు. అంటే శ్రీధర్ బాబు అంటే చాలా మందిని ట్రయల్ చేసిండు, డైరెక్ట్ వంశీకి సపోర్ట్ చేయలేదు ఇక్కడ. సుగుణ కుమారి కావచ్చు, లేదా మీరు అంటున్నట్టు నేతగాని ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకొచ్చిండ్రు. లేదా ఇంకోటి ఏంటంటే ఒకటే కుటుంబానికి ఎన్ని పదవులా అనేది కూడా ఉంది. ప్లస్ వాళ్ళేమి మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండానే మోయలేదు కదా, మధ్యలో జంపు అయి వచ్చారు కదా. వెంకటస్వామికి అన్ని కీలక పదవులు ఇచ్చి, వెంకటస్వామి వారసులుగా వినోద్కు ఎమ్మెల్యేని చేసి మంత్రి పదవి ఇచ్చిండ్రు, వివేక్ ఎంపీ ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా వాళ్ళు కష్టకాలంలో పార్టీలో లేరు. తీరా కాంగ్రెస్ మేమే వచ్చే టైంలో వచ్చింది తప్ప వాళ్ళు ఏం లేరు అనేది కాంగ్రెస్ క్యాడర్లో ఉంది అనేటువంటిది ఒక వార్త. అవన్నీ వర్కౌట్ అయితే ఈ వంశీకి ఇబ్బందులు తప్పవు. ఇక కొప్పుల ఈశ్వర్కి ఏంటంటే ఎమ్మెల్యే లేరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఆయనకు మైనస్ ఏంటంటే ఎమ్మెల్యే లేకపోవడం ప్రధానమైన మైనస్. ఏమైనా వ్యతిరేకత కంటిన్యూ అయితే అది మైనస్ అవుతుంది మొన్నటి శాసనసభ ఎన్నికలు. లేకపోతే ఒక పెద్ద మనిషిగా ఉంటాడు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాడు అనేది మీద ఉంది. ఓకే, సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మీద. ఇంకోటి ఏంటంటే సింగరేణి కూడా ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది. సింగరేణి ప్రాంతం, సింగరేణి ఉన్నాయి కాబట్టి సింగరేణి ఓట్లు అనేటువంటివి కూడా ఇవి కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. సింగరేణికి సంబంధించి పాజిటివ్ అంటే యాంటీ బీజేపీ అయితే ఉంటుంది స్పష్టంగా దాంట్లో, ఎందుకంటే వాళ్ళు గనులన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ టైములో గనులకు సింగరేణి విషయంలో కేసీఆర్ ఏమైనా లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సాఫ్ట్ కార్నర్లు అంటే మంచి పనులు చేసి ఉంటే, వాళ్ళు అభివృద్ధి చేకూర్చే పనులు చేసి ఉంటే, బోనస్లు ఇచ్చే వ్యవసాయం కానీ డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కానీ ఏమైనా లాభం చేసి ఉంటే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అదే సింగరేణిలో పనిచేసాడు, ఆ యూనియన్లలో కూడా పనిచేసాడు కాబట్టి కొప్పుల ఈశ్వర్కి అది అడ్వాంటేజ్. సింగరేణితో ఉన్న అనుబంధము, సీనియారిటీ, సౌమ్యుడు, ఒక గొడవలకు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు, అరాచకాలు చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఇది ఈయనకున్న ఒక పెద్ద మనిషి రీత్యా అనుభవ రీత్యా వ్యక్తిగా ఆయనకుంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కూడా బేస్ ఉంది, అక్కడ ఓకే క్యాడర్ ఉంది, బలమైనటువంటిది. అక్కడే బీజేపీ పార్టీ అభ్యర్థి నిలిపినప్పటికీ కూడా బాలకసుమన్ ఇన్ఛార్జ్ అది కొప్పుల ఈశ్వర్ ఒళ్ళు తిరుగుతున్నాడు. ఇప్పుడు బాలకసుమను ఈ చెన్నూరులో ఓడిపించిన వివేక్ వెంకట స్వామి రివెంజ్ తీసుకున్న పనిలో ఉన్నాడు. అంటే అది బాలకసుమన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పెట్టుకొని పనిచేస్తుండొచ్చు. మరి వివేక్ను కూడా గతంలో సుమన్ ఓడించింది కదా. అవును, అంటే కాబట్టి అట్లానే ఏం లేదు, ఇట్లానే జరుగుతుంది. వెంకటస్వామి కూడా అక్కడ ఓడిపోయారు, వివేక్ కూడా ఓడిపోయారు. అంటే అక్కడ జరగకూడదని ఏం లేదు. రెండోది ఇంకొక రెండో అంశం ఏంటంటే కొప్పుల ఈశ్వర్కు ఆయన కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఆయన కాన్స్టిట్యున్సీలో ధర్మపురిలో ఆయనకు సింపతి రావచ్చు. మొన్నటిసారి అంటే మేము ఆయనకి వేసాము, ఇక్కడ కొప్పుల ఈశ్వర్కి వేద్దాము అని తక్కువ ఓట్లతోనే ఓడిపోయింది కదా ఆయనే. కాబట్టి ఆయనకు ఎడ్లూరు లక్ష్మణ్ కుమార్ సింపతితో 4-5 సార్లు ఓడిపోయింది అని సింపతితో గెలిచిండు, లేకుంటే కొప్పుల ఈశ్వర్ గెలిచేవాడని కూడా అంటున్నారు, అభివృద్ధి చేశాడని. అంటే ఆ కోణంలో చూస్తే ఈయనకు ఒక ధర్మపురి కాన్స్టిట్యున్సీ అడ్వాంటేజ్ అవుతుంది, ఎమ్మెల్యే లేకపోయినా కూడా అడ్వాంటేజ్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండోది బీజేపీ అంటే లేదా నెగిటివ్ కంటిన్యూ అయింది అనుకోండి, మొన్నటి ఎన్నికల్లో నెగిటివ్ కంటిన్యూ అయింది అనుకోండి, లేదా కేంద్రంలో అధికారంలో రాదు బీఆర్ఎస్, లేదా కాంగ్రెస్ వస్తుంది లేకుంటే బీజేపీ వస్తుంది అని కొన్ని ఆలోచిస్తే అప్పుడు బీఆర్ఎస్కు డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ అనేది ఆ స్థాయిలో లేదు, కానీ నేతగాని సామాజిక వర్గం ఆయనకు అడ్వాంటేజ్. ఈ మధ్య నేతగాని వెంకటేష్ కూడా వచ్చి ఆయన చేరాడు. అంటే నేతగాని వెంకటేష్ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ సీట్ ఇస్తుందని పోయి భంగపడి ఇటు వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అతను వల్ల కానీ లేదా డైరెక్ట్ నేతకాని సామాజిక వర్గానికి గుర్తింపు వచ్చి రావాలి అనుకుంటే నేతకాని ఓట్లు బలంగా ఒక వన్ సైడ్ కనుక పోలే అయితే బీజేపీ ప్రభావం ఉంటుంది తప్ప గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది నాకు అంచనా. ఓకే, గెలిచే అవకాశాలు తక్కువ. ఓన్లీ ఒక క్యాస్ట్ బేస్ తోటే కష్టం. ఒకవేళ గాలి వస్తే ఉంటుంది. అంటే సింగరేణిలో బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది, కరెక్టే కావచ్చు. కానీ ఇప్పుడు నేతగాని ఓట్లు వంచడే అనుకోండి, గోమాస శ్రీనివాసు నేతగాని సామాజిక వర్గమే
ఇప్పుడు వెంకటేష్ చేరింది దీనిలో ఓలా ఇది వీళ్ళకి ఏమైనా పాజిటివ్ గా మారే అవకాశం అప్పుడు ఉందా? వాళ్ళకి పాజిటివ్ గా మారొచ్చు మరి అప్పుడు. ఎందుకంటే వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు రాకుండా బీజేపీకి వెళ్ళిన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ ఊళ్ళో ఓలా ఓకే అట్లాంటి అవకాశం ఇటు వస్తుంది. ఇటు వచ్చిన పక్షంలో అదైతుంది. లేదా ఇంకొక విషయం, లాస్ట్ టైం నేతకాని ఓటింగ్ కూడా ఇటే పోయింది అనుకోండి, కాంగ్రెస్ కు వచ్చి రావడం వల్లనే వాళ్ళు గెలిచి ఉంటే కాంగ్రెస్ మైనస్ ఇప్పుడు నేతగాని సామాజిక వర్గాన్ని వీళ్ళు మోసం చేసినారు కదా. ఇప్పుడు ఆయన నేతగాని చేర్చుకొని టికెట్ ఇవ్వలేదని మోసం నేను ఏమంటున్నా, చేసినా, ఆ రివెంజ్ ఒకవేళ ఇక్కడ నేను అదే పడొచ్చు కదా. చెప్తున్నా. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి నేతకాని సామాజిక వర్గం ఓట్లు పడి ఉండి ఇప్పుడు మమ్మల్ని మోసం చేసిందని భావించి ఉంటే ఇది కాంగ్రెస్ కూడా మైనసే. ఓకే బీజేపీ పోవడం వల్ల ఇంకొక రకంగా మైనస్. వాళ్ళ ఓట్లు కూడా చీలిపోయినాయి కదా, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తగ్గిపోతాయి కదా. అవును. కాబట్టి అది కూడా ఉంటుంది. ఆ కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండొచ్చు ఇక్కడ. ఓకే బీజేపీ ఉంటుంది కానీ బీజేపీ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, ప్రభావం చేస్తుంది, గెలుపును ప్రభావితం చేస్తుంది. ఓకే అది కాంగ్రెస్ దెబ్బ కొడుతుందా బీఆర్ఎస్ దెబ్బ కొడుతుందా చూడాలి అని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నేతకానీలలో ఈ ఆప్షన్ కూడా ఉండొచ్చు, ఈ అభిప్రాయం కూడా. మొదటి నుంచి నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి టికెట్లు ఇచ్చి అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ వెంకటేశ్ని తీసుకొచ్చినా, అంతకుముందు దుర్గం చిన్నయ్యని తీసుకొచ్చినా, అంతకుముందు వెంకటస్వామి మీద అభ్యర్థిని నిలబెట్టినప్పుడు కూడా ఈ నేతకాని సామాజిక వర్గాన్ని నిలబెట్టి ట్రయల్ చేసిండ్రు కేసీఆర్. ఓకే కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తుండదు మా సామాజిక వర్గానికి అనే కోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ మోసం చేసింది అన్నప్పుడు బీజేపీ గెలవదు కదా అనుకుంటే నేతకాని సామాజిక వర్గం బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఓకే సామాజిక వర్గ కోణం అట్లా కాదు, దేశవ్యాప్త కోణంలో జరిగితే అది డిఫరెంట్గా ఉంటుంది.